హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈరోజు మీ ముందుకి ది బెస్ట్ కనెక్టివిటీస్తో పాటు ది బెస్ట్ ఎంప్లాయ్మెంట్ జోన్కి అలాగే ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వెంచర్ తీసుకురావడం జరిగిందండి. ఈ వెంచర్ చూసుకున్నట్టయితే మనకి సెమీ గేటెడ్ కమ్యూనిటీలో 19.5 ఎకర్స్లో డెవలప్మెంట్ చేశారండి. ఈ ప్రాజెక్టు వచ్చేసండి మనకి హెచ్ఎండి అప్రూవ్డ్, ఇప్పుడు వచ్చేసి మనకి మున్సిపాలిటీలో కూడా కలిసిందండి. ఇప్పుడు మన ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. శంకర్ సార్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ, అలాగే ఫ్లాట్స్ కానీ ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి రఫ్గా ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. ఇందులో మనకు చూసుకున్నట్టయితే మనకి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి. మనకి ఓపెన్ ప్లాట్స్లో కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా సార్ వాళ్ళు చేసిస్తారు. అలాగే రెడీ టు మూవ్లో కూడా మనకి హౌసెస్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా శంకర్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకున్నాం. పదండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడు లొకేషన్ హైలైట్స్ అలాగే మనకి లేఅవుట్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా కొంచెం చెప్పండి సార్. హాయ్ అండి, నా పేరు శంకర్ అండి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ ప్రజెంట్లీ మనకి రాంపల్లి విలేజ్లో ఉందండి. ఇది మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో ఉంది. అంటే ఇది గతంలో మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ అయినా కూడా ఇప్పుడు మనకి ఇది మున్సిపాలిటీలో ఉంది. అంటే ఇది అండర్ ఇప్పుడు జిహెచ్ఎంసీలోకి వచ్చింది. సార్, ఇది ఇప్పుడు మనకి మెయిన్ రోడ్ నుంచి ప్రాజెక్ట్ ఎంత డిస్టెన్స్లో? మనకి ఇది మెయిన్ రోడ్ వచ్చి జస్ట్ ఒక 1 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది. అది ఎన్ని ఫీట్ల రోడ్ సార్? అది వచ్చేసి మనకి 120 ఫీట్ రోడ్ అండి మెయిన్ రోడ్ వచ్చేసి. అండ్ కనెక్టివిటీ రోడ్స్ మెయిన్ రోడ్ నుంచి మన వెంచర్కి రావడానికి మనకి 60 and 100 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. అంటే మంచి విశాలమైన రోడ్స్ ఉన్నాయి, చాలా బ్రాడ్ రోడ్స్ ఉన్నాయండి మనకి. సార్, ఇప్పుడు ఆ 120 ఫీట్ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి కలుస్తుంది? మనకి గట్కేసర్ ఓఆర్ఆర్ నుంచి మనకి నాగారం టు దమ్మాయిగూడ అల్వాల్ వరకు కనెక్ట్ ఉంది. అంటే ఈసీఎల్ కూడా చాలా బస్సెస్ తిరుగుతుంటాయి. ఈసీఎల్ కూడా మనకి ఈసీఎల్ నుంచి మనకి గట్కేసర్ ఎవ్రీ 5 minutesకి ఒక బస్ ఉందండి. అండ్ సికింద్రాబాద్ నుంచి కూడా వచ్చేసి మనకి ఎవ్రీ 10 to 15 minutesకి ఒక బస్ ఉంది. ఎందుకంటే మనకి ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్స్ అవైలబుల్ ఉన్నాయి, అన్నీ కూడా అవైలబుల్. మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. అందులోనే మనకి చెల్లపల్లి టర్మినల్ రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి జస్ట్ ఒక 7 to 8 minutes డ్రైవ్. అక్కడి నుంచి మనకి ఎంఎంటీఎస్ ట్రైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మనకి హైటెక్ సిటీ వెళ్ళాలనుకున్నా, నాంపల్లి వైపు వెళ్ళాలనుకున్నా మనకి అవైలబిలిటీ ఉన్నాయి. సార్, ఇంకోటి మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 అంటే మనకి గట్కేసర్ ఇంత డిస్టెన్స్ వస్తుంది. అలాగే మనకి కీసర్ కూడా దగ్గర అవుతుంది సార్. అంటే ఈ ఎగ్జిట్ కూడా దీని గురించి కూడా చెప్పండి. మనకి ఎగ్జిట్ 9 వచ్చేసి జస్ట్ మన వెంచర్ నుంచి 3.5 kilometers అండి. దట్స్ టు డ్రైవింగ్ ప్రకారంగా చూసుకుంటే 7 to 8 minutes అండి. ఇంకొకటి వచ్చేసి మనకి ఎగ్జిట్ 8 అండి. ఎగ్జిట్ 8 వచ్చేసి మనకి జస్ట్ ఒక 4.5 kilometers రేడియస్లోనే ఉంటుందండి. కనెక్టివిటీ వచ్చేసి మనకి ఈ మెయిన్ రోడ్ నుంచి వచ్చేసి 1 kilometer అని చెప్పాను కదండి. సేమ్ థింగ్ మనకి ఎగ్జిట్ గేట్ కూడా ఒకటి ఉందండి. ఆ నుంచి జస్ట్ ఒక 100 meters లోనే మనకి 80 feet రోడ్. ఓకే, ఆ 80 feet రోడ్ కనెక్టివిటీ వచ్చేసి మనకి సర్వీస్ రోడ్ కి టచ్ అవుతుందండి. అక్కడ నుంచి జస్ట్ ఒక 4 kilometers రేడియస్లోనే మన ఎగ్జిట్ 8. అంటే మనకి ఇప్పుడు ఇన్సైడ్ అవుద్ది ఓఆర్ఆర్ లో ఉన్నాం. ఇన్సైడ్ ఓఆర్ఆర్ లో ఉన్నాం. అంటే మనకి ఇక్కడ నుంచి సర్వీస్ రోడ్ ఎంత వస్తుంది సార్? జస్ట్ ఒక 900 meters వస్తుంది. ఓకే, 900 meters డిస్టెన్స్ లో సర్వీస్ రోడ్ ఉంది. సర్వీస్ రోడ్ అయితే సార్, ఇప్పుడు మనకి కనెక్టివిటీస్ కూడా చెప్పారు కదా, ఒకసారి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా చెప్పండి సార్. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్ వచ్చేసి మనకి చెల్లపల్లి టర్మినల్ రైల్వే స్టేషన్, ఈసీఎల్ కూడా జస్ట్ ఒక 11 kilometers రేడియస్లోనే. అండ్ ఉప్పల్ కారిడార్ వచ్చేసి అది కూడా జస్ట్ ఒక 11 kilometers రేడియస్లోనే. అండ్ పోచారం ఇన్ఫోసిస్ కూడా జస్ట్ మనకు 4 kilometers రేడియస్లోనే ఉందండి. ఓకే, అండ్ ఇంకోటి మనకి చెప్పుకోదగ్గ ఇక్కడ ఏంటంటే జస్ట్ 15 minutes డ్రైవ్లోనే మనకి బీబీ నగర్ ఎయిమ్స్. పోచారం వెళ్ళాలని మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 5-6 minutes. మ్యాక్స్ టు 5 to 6 minutes. అంటే మన గట్కేసర్ నుంచి చూసుకుంటే ఎక్కువ అవుతుంది. ఇటు మనకి ఇక్కడ నుంచి రోడ్ ఉంది, మనకి చల్లపల్లి నుంచి కూడా రోడ్ ఉంది. సో ఈ కనెక్టివిటీ రోడ్స్ అన్ని కూడా మనకి 150-120 feet రోడ్స్. ఓకే, మనకి ఉప్పల్ కూడా ఎంత డిస్టెన్స్ అవుతుంది? ఉప్పల్ వచ్చేసి మనకి జస్ట్ ఒక 11 kilometers రేడియస్ అండి. ఇంకోటి మనకి ఇప్పుడు నారాపల్లి ఫ్లైఓవర్ అవుతుంది కాబట్టి నారాపల్లి ఫ్లైఓవర్ తొందర కూడా ఈ లేఅవుట్ రావచ్చు. ఈ లేఅవుట్ కి ఉప్పల్ నుంచి జస్ట్ ఒక 15 minutes డ్రైవ్ ఉంటుందని మన ఫ్లైఓవర్ అయిపోతుంది. ఫ్లైఓవర్ అయిపోతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి రాంపల్లి టు చెల్లపల్లి టు అప్షగూడ కనెక్టివిటీస్ కూడా మనకి పెద్ద రోడ్స్ ఏనండి. అన్ని 100 feet రోడ్సే కాబట్టి మనము మెట్రోకి వెళ్ళాలనుకుంటే హబ్స్గూడ కూడా వెళ్ళొచ్చు. అంటే అక్కడ అంటే జస్ట్ ఒక 20 minutes డ్రైవ్ అండి. ఇదంటే జస్ట్ ఒక 15 minutes డ్రైవ్ ఉప్పల్ వచ్చేసి. అండ్ మనకి ఈసీఎల్ కూడా చాలా దగ్గర. ఈసీఎల్ వచ్చేసి కూడా జస్ట్ ఒక 11 kilometers రేడియస్ అనమాట. ఈ లేఅవుట్ కున్న అడ్వాంటేజెస్ సార్, ఈసీఎల్ దగ్గర నుంచి ఎవరైనా పర్చేజ్ చేయాలన్నా చేసుకోవచ్చు. సికింద్రాబాద్ నుంచి కూడా చాలా మంది ఇక్కడ పర్చేజ్ చేసినా కూడా నాకు తెలుసు. గట్కేసర్ నుంచి కానీ, ఉప్పల్ నుంచి కానీ
ఈ సరౌండింగ్స్ నుంచి అంటే కీసర నుంచి కానీ Yeah. సరౌండింగ్స్లో వెతికే వారికి అందరు కూడా ఈ లేఅవుట్ అనేది కూడా మంచి సూటబుల్ ప్రాజెక్ట్స్ యా మనం గతంలో కూడా మనము ఇందులోనే మనం ప్రీవియస్లీ ఒక 2 వీడియోలు తీసాం. అవును సార్. చాలా మంచి రెస్పాండ్ వచ్చిందండి. థ్యాంక్ యూ సార్. ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద Layout లేఅవుట్స్ complete కానివ్వండి లేఅవుట్ కానీ టోటల్ కంప్లీట్ అయిపోయాయండి. అంటే ఆక్యుపెన్సీ కూడా ఇప్పుడు పెరిగింది, ఆక్యుపెన్సీ కూడా మోర్ దెన్ 100 హౌసెస్ ఫ్యామిలీస్ హౌసెస్ ఉన్నాయన్నమాట. ఓకే. అయితే సార్ దీంట్లో నాకు ఇంకోటి నచ్చేది ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో మనకి నేచర్కి దగ్గర ఉంటుంది, చాలా ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ అని కూడా అనుకోవచ్చు. ఇది Exactly. సెమిగేటెడ్ కమ్యూనిటీలో Yeah. మనకి మంచి గ్రీనరీ ఉంటుంది. అవునండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 8:39కి షూట్ చేస్తున్నాము, ఎస్ మంచి చల్లటి బ్రీజ్ వస్తుంది. ఈవినింగ్ టైంలో కూడా ఇక్కడ బాగుంటుంది. చాలా సార్ బాగుంటుందండి. దీంట్లో మనకి ఇప్పుడు ప్లాట్స్, హౌసెస్ మనకి అవసరం అనుకుంటే మీరు కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తా ఉంటుంది. యా ఇందులో ప్రెసెంట్లీ మనకి ఆల్మోస్ట్ 150 హౌసెస్ ఉన్నాయండి. ఆల్రెడీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, బట్ అది టోటల్లీ కంప్లీటెడ్ అనమాట. ఓపెన్ ప్లాట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఎలా కావాలంటే మనం అలా చేసిస్తామండి. ఓకే. ఇప్పుడు మనకి ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నారు కదా సార్. Yeah. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి అవైలబుల్? ప్లాట్స్ వచ్చేసి మనకి 183.33 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్స్ వచ్చేసి కూడా 30x55. అవును, నాకు నచ్చేది కూడా అది సార్. యా మోస్ట్ ఆఫ్ ద ప్లాట్స్ మనకి 90% ఆఫ్ ద ప్లాట్స్ 30x55 183.33 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయండి. 200 అబవ్ కూడా చాలా లిమిటెడ్గా కొన్ని ప్లాట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈ హౌస్ ఏదైతే చూస్తున్నావు సార్, ఇది మీరు కన్స్ట్రక్షన్ చేసిందేనా? యా మనం రీసెంట్గానే ఇది హౌస్ కూడా యాజ్ పర్ కస్టమర్ Requirement, రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం ఈ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చామండి. ఓకే. ఒకవేళ మీరు కూడా అండి కావాలనుకున్నట్టయితే ఇప్పుడు సార్ వాళ్ళు చూసుకోవచ్చు, G+2 కన్స్ట్రక్షన్ చేశారండి. మీరు ఇదే విధంగా కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. మీ యొక్క చాయిస్ తోటి ప్లానింగ్ అనేది కూడా ఇచ్చినా కూడా సార్ వాళ్ళు కన్స్ట్రక్షన్ అనేది కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మనము హౌస్ లోపలికి వెళ్ళి కూడా డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఈ లేఅవుట్లో మ్యాక్సిమంగా చూసుకున్నట్టయితే అండి 183 స్క్వేర్ యార్డ్స్ అన్నారు కదండి, ది బెస్ట్ డైమెన్షన్ అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ మనకి రోడ్స్ కూడా చూసుకుందాం అండి. సరే ఇప్పుడు మనకి రోడ్స్ ఎన్ని ఫీట్లు వచ్చినాయి, అలాగే మనకి ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ ఏమేమి జరిగాయి? యా మన ప్రాజెక్ట్స్లో మనకి రోడ్స్ వచ్చేసేసి 60 feet 40 feet అండ్ 30 ఇంటర్నల్ 30 feet రోడ్స్ ఉన్నాయండి. సో ఇందులో ఆల్మోస్ట్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ రోడ్కి సీసీ కెమెరాస్ అవైలబుల్ ఉంది అండ్ నైట్ సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటారండి. ఓకే. Yeah. మనకి వాటర్ కానీ డ్రైనేజ్ కానీ ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్స్ అండి. మనకి స్ట్రీట్ లైట్స్ కూడా ప్రతి ఒక్క హౌస్ ముందు స్ట్రీట్ లైట్స్ కూడా అవైలబుల్. ఓకే. మున్సిపల్ వాటర్ వచ్చేసేసి కూడా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ హౌసెస్కి కూడా మనకి అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ కూడా మనం వేసి ఉన్నాయన్నమాట. ఓకే. సో ఆల్మోస్ట్ జిహెచ్ఎంసీలో కూడా మనం అప్లై చేసాము. సూన్ అది కూడా మనకి కనెక్టివిటీ వచ్చేస్తుంది. ఓకే. Yeah. సార్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసిస్తా అంటారు కదా, Yeah. దీంట్లో మనకి ల్యాండ్ కూడా బాగుంటుంది సార్. టోటల్ కూడా రెడ్ సాయిల్ ఉంటుంది. రెడ్ సాయిలేనండి. సార్ ఇప్పుడు ఒకసారి హౌస్ కూడా చూద్దాం సార్, కొంచెం రఫ్గా కూడా చూపిద్దాము. మీరు ఏమేమి మెటీరియల్స్ వాడిన అనేది కూడా చెప్పండి. ఎవరైనా కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా ఓకే. వాళ్ళ బడ్జెట్కి ప్రకారంగా, ఎందుకంటే మెటీరియల్ చాయిసెస్ ఉంటాయి, ప్లానింగ్స్లలో కూడా డిఫరెన్సెస్ వచ్చినప్పుడు కూడా ప్రైజెస్ వేరియేషన్స్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాం సార్. అయితే అండి ఈ హౌస్ని కూడా నేను మీకు రఫ్గా చూపిస్తానండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. సార్ ఇది మనకి ఒకసారి స్క్వేర్ యార్డ్స్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ చెప్పండి? ఇది వచ్చేసి 183.33 స్క్వేర్ యార్డ్స్. ఓకే. 183 ఇది కూడా 183 30x55. అంటే ఇది ఇప్పుడు 30 మనకి ఫేజింగ్ వచ్చింది, 55 డెప్త్ 55 అనేది డెప్త్ వచ్చేసింది. ఓకే. ఈ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం ఇది కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చామండి. వాళ్ళకి లిఫ్ట్ కూడా కావాలన్నారు, మన లిఫ్ట్ ప్రొవిజన్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. అంటే యాజ్ పర్ వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగా మన క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసి. ఒకవేళ కావాలంటే ఇప్పుడు పక్కకి హౌస్ ఉంది సార్, ఇట్లానే సింప్లెక్స్ లాగా కానీ కావాలనుకుంటే కట్టిస్తారా? సింప్లెక్స్ అయినా డూప్లెక్స్ అయినా ఓకే, G+1 అయినా G+2 అయినా మనం కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామండి. ఓకే. ఇప్పుడు ఒకసారి హౌస్ కూడా చూసుకుందాం పదండి. అయితే అండి నేను మీకు ఈ హౌస్ యొక్క క్లిప్పింగ్స్ మీకు రఫ్ కూడా ప్లే చేస్తానండి. కింద వచ్చేసి పార్కింగ్ వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్లో ఏమొచ్చింది సార్ మనకి? ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి 2 BHK వస్తుంది. 2 BHK. సెకండ్ ఫ్లోర్ కూడా 2 BHK. సెకండ్ ఫ్లోర్ కూడా 2 BHK వచ్చేసి. సార్ మనకి కన్స్ట్రక్షన్లో మీరు ఎలాంటి మెటీరియల్స్ వాడతారు? కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి క్వాలిటీ కన్స్ట్రక్షన్గానే మనం చేస్తామండి. మనం ప్రజెంట్లీ దీనికి యూజ్ చేసింది అయితే మనం రెడ్ బ్రిక్స్ యూజ్ చేస్తామండి, రివర్ శాండ్ యూజ్ చేసాము. అండ్ మన ఇంటీరియర్స్ వచ్చేసేసి మనకి యాంకర్ పెంట, స్విచ్చెస్, వైర్ వచ్చేసి ఫినోలెక్స్ వైర్ వేసేసాము. అండ్ టైల్స్ కూడా మనం నీట్గా వేసేసాము. ఓకే. కన్స్ట్రక్షన్ అంతా టోటల్గా అయిపోయింది అనమాట. ప్రజెంట్లీ మనకి వుడ్ వర్క్ నడుస్తుంది అనమాట. కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళు కావాలంటే విజిట్ చేయొచ్చు, మన క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఎలా ఉందని చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ క్లిప్స్ కూడా మీకు ప్లే చేస్తున్నాను కదండి. ఇందులో మనకి ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. ఆ యొక్క డీటెయిల్స్ కూడా మనం ఒకసారి బిల్డింగ్ పైకి ఎక్కితే మనకి లేఅవుట్ మొత్తం కూడా కనిపిస్తుంది. ఒకసారి ఆ విజువల్ చూసుకుంటూ కూడా ఒకసారి డిస్కషన్ చేసుకుందాం పదండి. సార్ అవుట్పుట్ కూడా చాలా బాగా ఇచ్చింది సార్, ఎందుకంటే ఫినిషింగ్ వర్క్ చూస్తే అర్థమైపోతుంది. థ్యాంక్ యూ అండి. సార్ ఇందులో ఇప్పుడు మనకి ఓపెన్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నారు కదా,
మనకి ఏ ఫేసింగ్లలో అవైలబుల్ ఉన్నాయి సార్? మనకి ఇందులో వచ్చేసేసి మోస్ట్ ఆఫ్ ద ఫేసెస్ వచ్చేసి వెస్ట్ ఫేస్లో అవైలబుల్ ఉండండి. Okay. ఈస్ట్ ఫేస్ కూడా చాలా లిమిటెడ్గా ఉన్నాయండి. ఓకే సార్, ఇది ఇప్పుడు మనకి 183 స్క్వేర్ యార్డ్స్ అన్నారు కదా, కొంచెం స్క్వేర్ యార్డ్స్ ఎక్కువ కావాలనుకుంటారు, అలాంటి ప్లాట్స్ కూడా ఏమైనా అవైలబుల్? అలాంటిదంటే మనకి ఈస్ట్ ఫేస్లో 205 స్క్వేర్ యార్డ్స్ కూడా అవైలబుల్ ఉందండి. అలాగే 360 కూడా అవైలబుల్ ఉంది. ఓకే, అయితే సార్ ఇప్పుడు మనకి ల్యాండ్ యొక్క ప్రైస్ కూడా చెప్పండి సార్, మనకి ఎంత చెప్తున్నారు? ల్యాండ్ ప్రైజెస్ వచ్చేసి మనం ప్రీవియస్ గతంలో చూసిన వీడియో అయితే మనం ఆల్రెడీ మనం మెన్షన్ చేసాము. డిపెండ్స్ అపాన్ ద ఫేసెస్ని, అది మనం 33 to 35,000 అని చెప్పాం. ఓకే, బట్ ఇప్పుడున్న రేట్స్ ప్రకారంగా 35 to 38 మధ్యలో ఉందండి. 35 to 38 డిపెండ్స్ అపాన్ ద ఫేసెస్. ఓకే, అయితే సార్ మనం లాస్ట్ టైం చేసినప్పటికీ అంటే లాస్ట్ 1 year అనుకుందాం ప్లాట్స్ చేసినప్పుడు, అంటే 1 yearలో ఆల్మోస్ట్ ఒక 3,000 to 4,000 వరకు అప్రిషియేషన్ వచ్చిందంటే వచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు అడిగినానంటే సార్, నెక్స్ట్ ఇప్పుడు ఎవరైనా కొని పెట్టుకున్నారు ఒక 4 years 5 years హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, అప్రిషియేషన్ అనేది వాళ్ళకి 100% వస్తుందండి. 100 to 200% వస్తుంది. మీరు గతంలో కూడా చూసినట్టయితే మన వీడియోని మనకి ఇండిపెండెంట్ హౌసెస్ వచ్చేసి కూడా చాలా లిమిటెడ్గా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మనకి ద వెంచర్లో మనకి 70 to 80% ఆఫ్ ద హౌసెస్ అన్ని ఫిల్అప్ అయిపోయాయి. ఇంకోటి మనం ఆ ఫ్లాట్ చేసినప్పుడు కూడా అసలు ఈ లేఅవుట్ ఫస్ట్ చేసి మనం ఫ్లాట్ చేసాం. అప్పుడు ఇది కొంచెం అంటే డెన్సిటీ తక్కువ ఉండే, ఇప్పుడు డెన్సిటీ చాలా పెరిగిపోయిందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అపార్ట్మెంట్స్ కూడా అన్ని కంప్లీటెడ్ అండి. అందులో ఆల్రెడీ ఫ్యామిలీస్ అందరూ వచ్చి లివింగ్ అనమాట. ఓకే, అయితే సార్ ఇది ఇప్పుడు మనకి సెమీ గేటెడ్ కమ్యూనిటీ కదా, ఇందులో ఎలాంటి పీపుల్ నివసిస్తున్నారు సార్? ప్రజెంట్లీ ఇందులో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ అయితే ఐటీ కారిడార్ పీపుల్సే ఉన్నారండి. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చేసేసి ఒక 10%, అండ్ పోలీస్, లాయర్స్, డాక్టర్స్ కూడా మనకి అంటే మంచి ప్రొఫెషనల్స్ ఉన్న వాళ్ళే అందరు లివింగ్లో ఉన్నారు. ఎందుకంటే సార్ ఈ లేఅవుట్కి ఎప్పుడు వచ్చినా కూడా ఒక ఊరికి వచ్చినట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే నేచర్లో ఈ పక్షుల సౌండ్లు ప్లస్ ఈ గ్రీనరీ ఒకటి, ప్లస్ ఏంటంటే మంచి పీస్ఫుల్ కాలనీ కాబట్టి మీకు పొల్యూషన్ ఉండదు. మెయిన్ థింగ్, హ్యాపీగా మీరు ఇక్కడ వచ్చారంటే హ్యాపీగా లివింగ్ చేయొచ్చు. కనెక్టివిటీస్ బాగున్నాయి కానీ పొల్యూషన్ లేదు. అయితే సార్ ఇక్కడ మనకి ఇవంతా కూడా మీరు చెప్పారు కదా, మనకి గ్రాసరీ స్టోర్స్ కూడా చెప్పండి. మనకి గ్రాసరీస్ వచ్చేసి జస్ట్ మనకి 1 kilometer రేడియస్లోనే మనకి చిన్న చిన్న సూపర్ మార్కెట్స్ ఉన్నాయండి. అండ్ విశాల్ మార్ట్ ఉంది, రిలయన్స్ ఉన్నది మనకి. అండ్ ఇంకొక 1.5 kilometer వెళ్ళిపోతే మనకి డిమార్ట్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ అవుతుంది. 2 మల్టీప్లెక్స్, సినీ మల్టీప్లెక్స్ కూడా వస్తుంది మనకి. ఎందుకంటే ఈ రోడ్లో లేని అదొకటి. కానీ ఆల్రెడీ మనకి గట్కేసర్లో కూడా డిమార్ట్ ఉంది. మాక్సిమం ఒక 5-6 minutes డ్రైవ్, 5 to 6 minutes అండి. ఒక 3.5 to 4 kilometers రేడియస్. అదే, అండ్ అందులోను కూడా మనకి ఇందులో మనకి ఈ వెంచర్లో కూడా ప్రతి ఒక్క యాప్ మనకి అవైలబిలిటీ ఉంది. ఓకే, మీ ట్రాన్స్పోర్ట్ ప్రకారంగా చూసుకుంటే మనకి ఓలా, ఊబర్, ర్యాపిడో, జెప్టో, ఇవి మీరు 24 hours ఎప్పుడైనా మీరు చేయండి వచ్చేస్తాయి. అండ్ గ్రాసరీ ప్రకారంగా కావాలనుకుంటే కూడా మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఎవ్రీథింగ్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి. ఎందుకంటే సార్ ఇది ఇప్పుడు సిటీ అనేది ఎక్స్పాన్షన్ అవుతుంది. ఈసీఆర్ నుంచి కూడా చాలా మంది కూడా ఈ రోడ్ అనేది చాలా మంది కూడా యాక్సెస్ వాడుతుంటారు. అక్కడ ఎఫర్ట్ చేయని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ లేఅవుట్ సార్, ఎందుకంటే ఈ అన్నిటికీ దగ్గర ఉంటుంది ఇది. అయితే సార్ ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి కాలేజెస్ కూడా చాలా బాగుంటాయి, స్కూల్స్ కూడా బాగుంటాయి. ఎందుకంటే సార్ ఒక ఫ్యామిలీకి కావాల్సిన అన్ని నీడ్స్ కూడా ఈ లేఅవుట్ లో అవైలబుల్ ఉన్నాయి సార్. మనకి ఒకసారి స్కూల్స్ అండ్ కాలేజెస్ గురించి కూడా మనకి స్కూల్స్ వచ్చేసేసి జస్ట్ 2 to 3 kilometers సరౌండింగ్ రేడియస్లోనే మనకి అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. రేకల్ ఫర్ ఇంటర్నేషనల్ స్కూల్, రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్, పల్లవి మోడల్ స్కూల్, డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అండ్ మనకి జూబ్లీ పబ్లిక్ స్కూల్, అండ్ రీసెంట్లీగా అనిల్ రావుపూడి గారు పెట్టారనమాట రావిస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా, అది కూడా రీసెంట్గా అది అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ మన వెంచర్లోకి కూడా 5 స్కూల్ బస్సెస్ వస్తాయి. లాస్ట్ టైం మనం వీడియో చేసినప్పుడు కూడా స్కూల్ బస్సెస్ జూబ్లీ రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. కాలేజెస్ ఏమున్నాయి సార్ దగ్గర? కాలేజెస్ వచ్చేసేసి అండి మనకి ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి క్లియర్ కనబడుతుంది శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ ఉందండి. అండ్ భోగారం వైపు మనం వెళ్తే ఇట్స్ హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్, గీతాంజలి, తీరాలలో, ఇవన్నీ కూడా జస్ట్ మనకి 2 to 4 kilometers రేడియస్లోనే అవైలబుల్గా ఉన్నాయి. నేను వీడియో ఇంటర్లో కూడా చెప్పాను సార్, బెస్ట్ కనెక్టివిటీస్ ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ జోన్ కి దగ్గర ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇది ఒక సెంటర్ ఆఫ్ ది హబ్ అనుకోవచ్చు. వన్స్ వాళ్ళు ఇక్కడికి విజిట్ అయిన తర్వాత రేట్ పరంగా చూసుకున్నా, ఇక్కడ పొల్యూషన్ పరంగా చూసుకున్నా, మన వాటర్ కూడా డెప్త్ మనకి 50 feet లోనే మనకి వాటర్ పడుతుంది. లాస్ట్ టైం కూడా మన వీడియో మనకి ఇది రెడ్ సాయిల్ కాబట్టి వాటర్ కూడా చాలా స్వీట్ గా ఉంటుంది. పిహెచ్ వాల్యూస్ కూడా చెప్పారు లాస్ట్ టైం. పిహెచ్ వాల్యూ కూడా 8 అని చెప్పారు. చాలా మంది కూడా కామెంట్ చేస్తారు అనమాట. సరే ఎవరు చెప్పలేదు ఆ వాటర్ పిహెచ్, ఎందుకంటే సార్ వాళ్ళు రియల్ గా వచ్చి టేస్ట్ చేసి కూడా చూసారు.
సార్ ఇప్పుడు మనకి ఇప్పుడు ల్యాండ్ మీద మీరు ప్రైజెస్ చెప్పారు కదా, Yeah. ఆ ప్రైజెస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఫిక్స్డా నెగోషియబుల్ ఏమైనా చేస్తారు? డిపెండ్స్ అపాన్ ట్రాన్సాక్షన్స్ని బట్టి ఏదైనా ఉంటే నెగోషియబుల్ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కూడా మనం అవైలబుల్ ఉన్నాయన్నారు కదా, రెడీ టు మూవ్లో మనకి హౌసెస్ అవైలబుల్ ఉన్నాయా? రెడీ టు మూవ్ మనకి వెస్ట్ అండ్ ఈస్ట్ రెండు అవైలబుల్ ఉన్నాయండి. Okay. సైజెస్ వచ్చేసి 30x55 అంటే 183.33 స్క్వేర్ యార్డ్స్. మనకి ఇందులో ఏంటంటే ఆల్మోస్ట్ 7 బ్యాంక్స్ తో టైఅప్ ఉందండి. ప్రెసెంట్లీ మన కాలనీలోనే ఒక 15 ఎంప్లాయీస్ ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్. SBI ఎంప్లాయీ ఉన్నారు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీ వాళ్ళు కూడా మనకి ఉన్నారనమాట. సార్ ఇప్పుడు 183.33 సింప్లెక్స్ అంటే 2BHK హౌస్కి మనకి లోన్ ఎంత వరకు రావచ్చు సార్? మనకి సింప్లెక్స్ వచ్చేసి మనకి 80 to 90% వరకు మనకి లోన్ అనేది అవైలబిలిటీ కస్టమర్ ప్రొఫైల్ మీద, కస్టమర్ ప్రొఫైల్ పైన. అలాగే ఒకసారి రెంటల్ వాల్యూ కూడా మర్చిపోయినా అండి, దాని గురించి తెలుసుకుందాం. ఎందుకు ఈ విషయం అడుగుతున్నాను అంటే అండి, దగ్గరలో మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది, పోచారం కూడా ఉంది కాబట్టి ఇక్కడ రెంటల్ వాల్యూ కూడా మంచిగా వస్తుంది. సార్ చెప్పండి సార్ ఒకసారి రెంటల్ వాల్యూ గురించి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద రెంట్స్ కూడా ఉన్నది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, లెక్చరర్స్ వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. అండ్ పోచారం యూనివర్సిటీస్ కూడా మనకి చాలా 4 kilometers రేడియస్లోని చెర్లపల్లి టర్మినల్ రైల్వే స్టేషన్ అని చెప్పాను కదా. అండ్ 15 minutes డ్రైవ్లో మనకి బీబీ నగర్ ఎయిమ్స్ కూడా ఉంది. ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ గోయింగ్ స్టార్ట్ అయ్యింది. సో వాళ్ళ ఎంప్లాయీసే మ్యాక్సిమం మన దాంట్లో ఉంటారు. అంటే దీంట్లో కూడా రెంట్స్ వచ్చేసేసి మినిమం 12,000 to 15,000 వరకు 2BHK. ఓకే, అంటే డిపెండ్స్ అపాన్ ఇంటీరియర్స్. ఇంటీరియర్స్ అంటే మనకి హౌస్ లో ఇంటీరియర్ బట్టి కూడా దాని రేట్స్ అనేది కొంచెం. సార్ ఇప్పుడు మనకి 183 స్క్వేర్ యార్డ్స్ ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? 183 మనం వెస్ట్ వచ్చేసి 90 lakhs చెప్తున్నాం, ఈస్ట్ వచ్చేసి 97 lakhs చెప్తున్నాం. వెస్ట్ వచ్చేసి 90, ఈస్ట్ అయితే 97. 183.33 స్క్వేర్ యార్డ్స్ సింప్లెక్స్ 2BHK హౌస్, 2BHK హౌస్ కి. అంటే రెడీ టు మూవ్ హౌసెస్, రెడీ టు మూవ్ హౌసెస్ కి ప్రెసెంట్లీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకున్నాం కదండి. మళ్ళీ ఒకసారి చివరిలో కూడా చెప్తాను, మీరు ప్రజెంట్ కూడా రెడీ టు మూవ్ హౌస్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయండి. 183.33 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేజింగ్స్లో అవైలబుల్ ఉంది. అలాగే ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయండి. అది కూడా మనకి 183.33 స్క్వేర్ యార్డ్స్లో 30x55 డైమెన్షన్లో మంచి డైమెన్షన్ అని కూడా అనుకోవచ్చు. మీ యొక్క చాయిస్ ప్రకారంగా మీరు హౌస్ కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా చేసుకోవచ్చండి. ఆ యొక్క డీటెయిల్స్ గురించి అయితే సార్కి అయితే మీరు ఒకసారి పర్సనల్గా విజిట్ చేసినప్పుడు సార్ని కలిసి ప్లాట్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు ఏ మెటీరియల్స్ పడుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది అనేది మీరు ఒకసారి సార్ తోట కూడా కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చు. అయితే అండి ఇప్పుడు మన హౌసెస్ యొక్క ప్రైస్ ఏదైతే చెప్పామో అది ఫిక్స్డ్ కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. డిపెండ్స్ అపాన్ యువర్ ప్రొఫైల్. 80 to 90% వరకు బ్యాంక్ లోన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డిస్ప్లేలో అయితే సార్ నంబర్ అయితే ఇస్తున్నానండి. సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలను కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మంచి కనెక్టివిటీస్కి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి దగ్గరలో, ఎంప్లాయ్మెంట్ జోన్కి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా, హౌసెస్ కావాలన్నా కూడా ఈ వీడియో వాళ్ళ వారికి కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.